హాయ్ ఫ్రెండ్స్, ఇంకా నా ట్రావెలింగ్ కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి ఫుల్గా. పాత ఆఫీస్లో క్యాబ్స్ ఉండేవి కదా, ఇప్పుడు అలా కాదు. సో ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఎక్కడం చేయడం, కొత్త ప్లేస్ కదా కొంచెం వెళ్ళడం హడావుడిగా అవుతూ ఉంది. మా వాసవి చూసారా, చక్కగా బ్రేక్స్లో ఏదో ఒకటి ఇలా చేస్తూ ఉండిద్ది, చెప్పుకుంటూ నాతో కబుర్లు. ఇంకా దుబాయ్ ఎవరైనా వెళ్ళి వస్తున్నట్టయితే కనుక ఇలా చాక్లెట్స్ తీసుకొస్తూ ఉంటారు. మాకైతే యూజువల్లీ 3 monthsకి ఒక 2 monthsకి ఒక్కళ్ళైనా సరే దుబాయ్ వెళ్తూ ఉంటారనమాట. మేము ఇలా బొకే ఇచ్చి చక్కగా పంపిస్తూ ఉంటాం, ఆల్ ద బెస్ట్ చెప్పి. సో హ్యాపీ మా కంపెనీ తరపు నుంచే వెళ్తారు. ప్రతి ఎంప్లాయీకిను ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తూ ఉంటుంది మా కంపెనీ. సో ఇలాగా వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి నేను వాసవి ఇలా బొకే సెలెక్ట్ చేసుకుని వచ్చేస్తూ ఉంటాం బ్రేక్ టైంలో. సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మాకు పార్టీ ఇస్తారనమాట. సో వాళ్ళు అలా పప్స్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ అలా అందరికీ పార్టీ ఇస్తారు. సో ప్రతి ఒక్కరికి బొకే ఇచ్చి పంపిస్తూ ఉంటాం కదా. సో మాది చిన్ని ఆఫీస్. సో కొంతమంది స్మాల్ టీం ఇంకా చాలా మంచిగా అందరూ చాలా బాగా ఉంటారు కలిసిపోయి చక్కగా. స్టార్టింగ్లో కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది ఉన్నా తర్వాత అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఎంప్లాయీస్ అందరూ చాలా మంచిగా ఉంటారు. ఏ సెలబ్రేషన్ అయినా సరే మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. అసలైతే మెయిన్ హెడ్ ఆఫీస్ చెన్నైలో ఉండిద్ది. సో అది చాలా పెద్దదనమాట, చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. తిరునెల్వేలిలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో త్వరలో వైజాగ్ కూడా ఒక పెద్ద బ్రాంచ్ అవబోతుంది. సో ఇది పెట్టేసి ఒక 4-5 years అవుతుంది. మెల్లిమెల్లిగా ఇంకా పెద్దది అవబోతుంది, డెవలప్ అయ్యి. మా బ్రాంచ్కి మెయిన్ బోన్ ఎవరైనా ఉన్నారంటే బ్యాక్ బోన్ లాగా అది మా సింహాద్రి సారే. సో ఆయన కోసం అని ఒక వీడియో చేస్తాను మీరు తర్వాత. సో అది చూద్దురు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవన్నీ ఇంట్రడక్షన్స్ మాత్రమే ఇస్తున్నాను. సో నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఎంప్లాయీస్లో. వాళ్ళ వీడియోస్ కూడా నేను త్వరలో పెట్టబోతున్నాను స్లోగా. ఇప్పుడు 1 year అయిపోయింది కదా. సో చాలా మెమరీస్ ఉన్నాయి మీ అందరితో చెప్పుకోవడానికి. సో అవన్నీ స్లోగా ఒక్కొక్క వీడియో తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇదిగోండి మా మంగమ్మ గారు ఎంత వర్క్ చేస్తారంటే అందరికీ ఎంత మంచిగా హెల్ప్ చేస్తారు ఆవిడ. సో హ్యాపీ. ఎప్పుడు నవ్విస్తూ మనం ఏదైనా చెప్తే చాలా పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు ప్రతిదీను. సో అలానే వింటూ ఉంటారు. ఇంకా నేను వాసవి కొంచెం అకాడమీ పనిలో కాస్త బిజీ అయిపోతూ ఉన్నాము. స్టార్టింగ్ అనమాట. ఇదంతా నాకు కొత్తగా అనిపించింది. వర్షం పడితే మాత్రం, ఇది మా పాత ఆఫీస్, ఇప్పుడు కొత్త ఆఫీస్ వేరేది. ఎంత బాగా కనిపించేదో రోడ్ అంతా వర్షం అలా పడి అలా మట్టి స్మెల్ అలా వస్తూ సూపర్గా అనిపించేది. చాలా ఈ ఆఫీస్ని మిస్ అవుతాం. అలా అని చెప్పి కొత్త ఆఫీస్ ఇంకా బాగుండిద్ది, మీరు చూద్దురు, నేను చూపిస్తాను తర్వాత. సో ఇంతే వీడియో, బాయ్.